ప్రభునందు ప్రియమైన సహోదరీ సహోదరులకు వందనములు. కయీను హేబెలుల జీవిత చరిత్ర ద్వారా దేవుడు మనకు అందిస్తున్న హెచ్చరికను ఈరోజు ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధనామానికి స్తోత్రములు. నేడు కయీను హేబెలుల వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాల్లో ఉన్న అసూయను, కోపాన్ని తొలగించి నీకు ఇష్టమైన అర్పణగా మమ్మల్ని మేము సమర్పించుకునేలా దీవించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగము. మన క్రియలను చూచుచున్న దేవుడు. మానవ చరిత్రలో మొట్టమొదటి ఆరాధన, మొట్టమొదటి అసూయ మరియు మొట్టమొదటి హత్య, ఈ మూడూ కయీను హేబెలుల వృత్తాంతంలో కనిపిస్తాయి. దేవుడు అర్పణను చూసే ముందు అర్పించే వ్యక్తి హృదయాన్ని చూస్తాడు. 1. అర్పణ వెనుక ఉన్న అంతర్యము. కయీను వ్యవసాయదారుడిగా తన పంటను తెచ్చాడు. హేబెలు గొర్రెల కాపరిగా తొలిచూలు పిల్లలను తెచ్చాడు. ఇక్కడ సమస్య వస్తువులో లేదు, ఉద్దేశంలో ఉంది. హేబెలు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడ్డాడు. కాని కయీను కేవలం ఒక ఆచారంగా అర్పించాడు. నేటి కాలంలో మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా కానుకలు ఇస్తున్నప్పుడు అది హృదయపూర్వకమా లేక లోకానికి చూపించుకోడానికా అని పరీక్షించుకోవాలి. 2. పాపపు వాకిలి వద్ద హెచ్చరిక. తన అర్పణ అంగీకరించబడలేదని కయీను కోపగించుకున్నప్పుడు దేవుడతన్ని ప్రేమతో హెచ్చరించాడు. నీవు మేలు చేస్తే తల ఎత్తుకోవా? చెయ్యని ఎడల పాపం వాకిట పొంచి ఉంటుంది. దేవుడు కయీనును శిక్షించకముందే సరిదిద్దుకోవడానికి అవకాశమిచ్చాడు. మన జీవితంలో కూడా కోపం, ద్వేషం కలిగినప్పుడు దేవుడు మన మనస్సాక్షి ద్వారా హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను వింటే మనం పాపంలో పడకుండా ఉంటాం. 3. బాధ్యత నుండి తప్పించుకోవడం. కయీను తన తమ్ముడిని చంపిన తరువాత దేవుడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, నేను నా తమ్మునికి కావలివాడనా అని ఎదురు ప్రశ్నించాడు. ఇది మానవ నైజంలో ఉన్న అహంకారానికి నిదర్శనం. ఈనాడు సమాజంలో మన తోటివారికి కష్టం కలిగినప్పుడు నాకేంటి సంబంధం అని మనం అనుకుంటే మనం కయీను మార్గంలో ఉన్నట్టే. మన సహోదరుల పట్ల మనకు బాధ్యత ఉంది. 4. దేవుని న్యాయము మరియు కృప. కయీను చేసిన నేరానికి దేవుడు అతన్ని శపించి దేశదిమ్మరిగా మార్చాడు. అయితే కయీను తన శిక్షను భరించలేనని మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని ఎవరూ చంపకుండా ఒక గుర్తువేసి కాపాడాడు. పాపిని శిక్షించిన ప్రాణాన్ని కాపాడే కృప దేవునిలో కనిపిస్తుంది. ముగింపు. ప్రార్థనతో కూడిన నూతన ఆరంభం. కయీను వెళ్ళిపోయిన తరువాత దేవుడు ఆదాము హవ్వలకు షేతునిచ్చాడు. షేతుకాలం నుండి ప్రజలు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించారు. హత్యలు, అసూయలు ఉన్న లోకంలో దేవుని ప్రార్థనే మనకు శరణ్యం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కయీనువలే అసూయతో కాకుండా హేబెలువలే భయభక్తులతో నీకు దగ్గరవ్వడానికి మాకు సహాయం చేయండి. మా క్రియలను, మా హృదయ ఆలోచనలను మీరు చూస్తున్నారని గుర్తించి పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. ద్వేషాన్ని వీడి ప్రేమతో జీవించేలా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము పరమతండ్రి, ఆమేన్.